ఇక్కడ ఈ రెడ్ల ఇండ్ల దగ్గర, రెడ్ల వాట్సాప్ గ్రూపుల దగ్గర, రెడ్ల ఫేస్బుక్ గ్రూపుల దగ్గర సిక్కిపోయినటువంటి బీసీలు ఉన్నారు కదా, మీరు జానారెడ్డి ఇంట్లో కోడి పిల్లల టైప్ అన్నట్టు. అవిటిని ఇడిచిపెట్టి బయటికి వచ్చినోడు హీరో. ఇక్కడ జానారెడ్డి దగ్గర ఉంటే ఎప్పటికైనా మీరు కోతకే గురవుతారు. ఇక్కడ ఉంటే కనీసం గుడ్లు పెట్టి ఇంకో పిల్లలన్నా కనవచ్చు, మీరు మీ వంశాన్నన్నా అభివృద్ధి చేసుకోవచ్చు, మీ కాళ్ళ మీద మీరు బతకొచ్చు. పెంటల దొరికేటువంటి పురుగైనా సరే నువ్వు సంపాదించుకున్న ఆహారం అవుతుంది అది. సో ఈ కథ ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎప్పటికైనా మోసకారులే. ఒక తల్లి తన పిల్లలకు శత్రువు ఎవడో చూపించింది, ఇగో గీడే శత్రువు. మొదటగా వీడు గింజలు పోస్తుందంటే వీడు ప్రయోజనం ఉంది, వీటితో ప్రమాదం అని చెప్పింది. తర్వాత పిల్లితోని ప్రమాదం అన్నది, తర్వాత గద్దతోని ప్రమాదం అన్నది. పిల్లలను ఎలా బతకాలో నేర్పించింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ఈ బీసీలు ఎలా బ్రతకాలనేది నేర్పిస్తూ ఉంది. ఈ బీసీలు ఎలా ఆత్మగౌరవంతో బతకాలి, మన శత్రువెవడు, మనం ఎవరితో యుద్ధం చేయాలనేది నేర్పిస్తూ ఉంది. మరి జానారెడ్డి ఇంట్లో కోడి పిల్లల్లాగుంటారా, బయటికి వచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడతారా?